రాష్ట్రంలో కూటమి విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయనగరంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూటమి నేతలు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. తెలుగువారి పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి మనకి అందుకే గుర్తొస్తుంది. అటువంటి సంక్రాంతి పేరుతో ఈరోజు కూటమి నేతలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో విజయనగరంలో ఏడాది పాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవారి యశస్వి గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కూటమి నేతలందరూ కూడా సంక్రాంతి వేడుకలను ఏదైతే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుందో ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి మనం స్వయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఏడాది కాలంలో ఎటువంటి వాతావరణాన్ని చూశారు మీరు? పాలన ఎలా ఉందని మీరు భావిస్తారు? చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఏపీ రాష్ట్రం అంతా పొద్దున్న పూట ఈరోజు ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో పొద్దున్న సంక్రాంతి చేసుకుంటున్నాం, సాయంత్రం దీపావళి చేస్తున్నాం. అంటే గారెలు, బూరెలు, పిండి వంటలు, పులిహోరతో ఈరోజు మా విజయనగరం ప్రజలకి అందరికి కూడా ఇదొక స్వీట్ మెమరీగా 1 ఇయర్ యానివర్సరీగా మేమందరం కూడా పిండి వంటలతో, ముగ్గులతో ఈ పరిపాలనని ఒక టోకెన్ ఆఫ్ హ్యాపీనెస్ కింద మేము అందరికీ అందిస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే చూసాం కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఇప్పుడే చెప్పున్నాను, ఎంత విసిగెత్తి మనకి ఆగస్ట్ 15th ఫ్రీడమ్ ఎలా వచ్చిందో 5 ఏళ్ళు మనని విసిగించి బాధ పెట్టి హింసించిన ఆ పాలనను పక్కన పెట్టి కూటమి నాయకులందరూ కూడా మంచి సుపరిపాలన ఇస్తూ ఈరోజు విజయనగరంలో ప్రత్యేకించి మేము ఈ కార్యక్రమాన్ని మా ఎన్డీఏ కూటమి నాయకులందరం కూడా కలిసి జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఇది పండగగా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నాం. 1 ఇయర్ మేడం, ప్రధానంగా నెరవేర్చాల్సిన హామీలకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన ఎటువంటి పాత్ర పోషించబోతుంది? తప్పకుండా అండి. ఏదైనా జనసేన అనేది ప్రత్యేకించి అని కాదు, ఇది మా నాయకుడు ఆలోచన కొంచెం స్పీడ్గానే ఉంటుంది, నో డౌట్, అది అందరికీ తెలిసిందే. కాకపోతే కూటమి నాయకుల ఆలోచనతో, అవగాహనతో, అనుభవంతో మేము కూడా ఆ స్పీడ్, ఒక థాట్ ప్రాసెస్ అన్నది పెడుతూ ప్రతి ఒక్కటి చేస్తున్నాం. మంచి ఆలోచనతో, అనుభవంతో చేసే ఈ పరిపాలనే ఎన్డీఏ కూటమి అండి. మనతో పాటు మరింత మంది కూటమి నేతలు ఉన్నారు. సార్ లక్ష్మీనారాయణ గారు, మీరు ఎలా భావిస్తున్నారు? మీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి పాలన అందుతుందనుకుంటారు? ఇంకా ఏం చేయాలని మీరు భావిస్తున్నారు? కూటమి ప్రభుత్వం హయాంలో ఈరోజు మేము వేడుకలు చేసుకుంటున్నాం. ఎందుకంటే గొడ్డలి ప్రభుత్వం పోయి రామరాజ్యం వచ్చింది. గతంలో ప్రజలను అందరూ కూడా ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ముగ్గురు కలిసి దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అన్నదమ్ముల్లాగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఏవైతే హామీలు ఇచ్చిన పథకాలన్నీ కూడా దగ్గరలోనే నెరవేరుతాయి. అన్నీ కూడా మాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే యువ నాయకులు లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని మంచి దిశలో నడిపించాలన్న సదుద్దేశంతో కలిపేసి చేతులు కలిపిన కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా అన్నీ కూడా మనం నెరవేరుస్తామని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకంటే గత ప్రభుత్వ పరిపాలనకి 5 సంవత్సరాల పరిపాలనకి ఈ ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఈ 12 నెలల పరిపాలనకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ 12 నెలల పరిపాలనలో ప్రజలు సుపరిపాలన చూస్తున్నారు. ప్రజలకు అసలు ప్రజల ఉపాధి కోసం ఏది కావాలో, ఏది అవసరమో అదే ఈ ఎన్డీఏ కూటమి సారథ్యంలో ప్రజలకు అందుతుందని మేము తెలియజేస్తున్నాం. ఏదైతే దేశంలో రామరాజ్య పరిపాలన కోసం నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తున్నారో అటువంటి పరిపాలన మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూడబోతున్నాం త్వరలో. ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేని ఒక వికసిత భారత లక్ష్యంగా, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూడా మన ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం చూస్తాం, ఈ ఏడాది పాలనకు సంబంధించి వీళ్ళు స్వీట్లు అవి పంచుతున్నటువంటి పరిస్థితి. అంటే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఒక తీయనైనటువంటి అనుభవాలు ప్రజలకి అందిస్తుందనేటువంటి ఒక ఇండికేషన్ ప్రజలకి పంపేటువంటి ప్రయత్నం కూటమి నాయకులంతా చేస్తారు. ఇది విజయనగరంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇక్కడ విజయనగరం జిల్లా ప్రతినిధులు చేస్తున్నటువంటి సంక్రాంతి సంబరాల విశేషాలు. కెమెరామన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం నుంచి.